అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసం సూర్యనారాయణ. ప్రస్తుతం రాజమండ్రి నుండి సామర్లకోట వెళుతూ ఉన్నామండి. చుట్టూ పచ్చని పొలాలు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వెళ్తున్నాం. దారిలో బలభద్రపురం అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో అందమైన టెంపుల్స్ 2 ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, రెండవది సాయిబాబా గుడి. చాలా బాగుంటుందని చెప్తున్నారు. లోనికి వెళ్ళి చూద్దాం రండి. మారుమూల ఉన్నటువంటి ఈ దేవాలయాలు అందరికీ వీలు పడదు కాబట్టి చూడండి. ఈ ఆలయం చాలా బాగుంది. ద్వారపూడి నుండి మేము బయలుదేరి సామర్లకోట వెళుతూ ఉంటే ఎడమ చేతి ప్రక్కన ఒక అద్భుతమైన ఆలయం అనిపించి ఆగాము. అదే బలభద్రపురంలోని అద్భుతమైనటువంటి ఆలయాలు 2 ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండవది సాయిబాబా. జై విఘ్నేశ్వరాయ నమః. ఇది సాయిబాబా టెంపుల్. ఆలయం చాలా బాగుంది, చూద్దాం రండి. సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది. విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. జీవకళ ఉట్టిపడుతూ ఉంది. శ్రద్ధ సబూరి ఈ రెండుటి నినాదంతో సాయిబాబా భక్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. చూడండి ఆలయం ఎంత బాగుందో, చాలా అద్భుతంగా కట్టారు. ఈ ఆలయంలో ఇంకొక విచిత్రమైనటువంటి ఫోటో ఒకటి చూసామండి. సాయిబాబా వారు ఎటు మనం చూస్తే మనల్ని అటు చూస్తున్నట్టుగా ఉంటుంది. మనం ఒక ప్రక్కకు వెళ్తే ప్రక్కగా చూస్తారు, స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా చూస్తారు, ఇంకో పక్కకు వెళ్తే ఇంకో పక్కగా చూస్తాం. ఆ చిత్రం చాలా చాలా బాగుంది. అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆ చిత్రాన్ని మీకు చూపిస్తాను. బాబా వారు ఒక అవధూత అని కొంతమంది అంటూ ఉంటారు. సాక్షాత్తు భగవంతుడని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఎంతోమందికి మేలు చేసినటువంటి వాడు బాబా. ఎవరైతే ప్రజలకు మేలు చేస్తూ ఉంటారో వారే గుర్తింపులో ఉంటారు. వారిని అందరూ ఆదరిస్తూ ఉంటారు కదా. అంచేత మానవ సేవయే మాధవ సేవ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మానవులకు ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారు గుర్తింపులో ఉంటూ ఉంటారు. ఎందుచేతనంటే ఆ పరమాత్మ ప్రతి మానవుడిలో అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి మానవులకు సేవ చేస్తారు. వారే భగవంతుడికి సేవ చేసినట్లుగా మన పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్తూ ఉన్నాయి. సాయిబాబా సచ్చరిత్రలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆచరించి మనం ఇతరులకు చెప్పినట్లయితే అది ఎంతో జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మేలు చేస్తుంది. ఎవరెవరు ఎన్ని మాటలు చెప్పినా అవి అన్నీ కూడా మన పూర్వీకులు, ఋషీశ్వరులు చెప్పినవే ఉంటాయి. మన ఇతిహాసాల్లో భారత, భాగవత, రామాయణాల్లో ఏమున్నాయో, భగవద్గీతలో ఏమున్నాయో అవే సూక్తులు మార్చి మార్చి చెప్పడం అనేటువంటిది గమనార్హం. భగవద్గీతలో లేనటువంటిది ఏది ఈ సృష్టిలో లేదు, ఎవ్వరూ చెప్పలేరు కూడా. చూడండి ఈ ఫోటో ఎంత విచిత్రంగా ఉందో. కెమెరా ఎటు పెడితే అటే బాబా చూస్తున్నట్లుగా ఉన్నది, చూసారా? మనం ఎటు వెళితే అదే దిక్కులో మనల్ని బాబావారు చూస్తున్నట్టుగా ఈ ఫోటో చాలా విచిత్రంగా తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ఫోటోలు ఈ ఆలయంలో 2 ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉన్నది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా విచిత్రంగా ఉంది. చూడండి.
ఈ ఆలయంలోనే ఉన్నటువంటి మరి ఒక ఫోటో. ఈ ఫోటో కూడా అలాగే విచిత్రంగా ఉన్నదండి. మనం ఎటు వెళితే అటు బాబా వారు చూస్తున్నారు. బాగా ప్రక్కకు వెళితే కూడా మనం ఎటు వెళితే అటే బాబా వారి చూపు మన మీదే ఉన్నది. చూడండి ఎంత విచిత్రం అనిపించింది నాకు. చాలా బాగుంది. మారుమూల ఉన్నటువంటి పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి మంచి మంచి ఆలయాలన్నీ కూడా మా పురాణ అమృతం ఛానల్లో మీకు అందుతూ ఉంటాయి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మారుమూల ఉన్నటువంటివి మీకు మనకి ఎంతోమందికి తెలియనటువంటి దేవాలయాలు మేము వెహికల్ మీద వెళ్ళి చిత్రీకరించడం జరుగుతుంది. చూడండి. థ్యాంక్ యూ. చూడండి బాబా వారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, ఆనందం కలుగుతుంది. అందరూ కూడా బాబాలాగా ప్రశాంతంగా బ్రతకాలని మన హిందువులందరూ కోరుకుంటూ ఉంటారు. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే కోరికలను తగ్గించుకోవడమే అని శాస్త్రాలు చెప్తున్నాయి. కోరికలను ఎవరైతే తగ్గించుకుంటారో వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కోరికలు పెంచుకునే కొద్దీ అశాంతి పెరిగి మనశ్శాంతి దూరమై నానా బాధలు పడవలసి వస్తుంది. ధన్యవాదములు. చూశారు కదండి సాయిబాబా టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించడానికి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాలు వెళ్ళడానికి అందరికీ సాధ్యపడదు. కావున మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ధన్యవాదములు.